సూపర్ స్టార్ కృష్ణని సంక్రాంతి హీరో అని చెప్పి పిలుస్తారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆయన సంక్రాంతి హీరో మాత్రమే కాదు. ప్రతి పండక్కి ఆయన సినిమాలు ఆ రోజుల్లో వచ్చేవి. ఉగాది పండుగకు వచ్చేది, దసరా పండుగకు వచ్చేది. అలాగే ప్రతి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకునేటప్పుడు సూపర్ స్టార్ కృష్ణ సినిమాని కూడా ఆ రోజు ప్రజలు ఎంజాయ్ చేసేవాళ్ళు. ఈ రోజు ఎంజాయ్మెంటు ప్రేక్షకులకు తెలియదు, కానీ ఆ రోజుల్లో ఎంజాయ్మెంట్ అంటే ఎలా ఉండేదంటే ఎడ్ల బండి కట్టుకొని అక్కడ గ్రామస్తులు, వాళ్ళ ప్రజలు, ఒక ఊరి ప్రజలంతా కూడా ఎడ్ల బండ్ల మీద వచ్చేవాళ్ళు. అంటే ఒక ప్రాంతంలో కనుక సినిమా థియేటర్, అది కూడా ఓపెన్ థియేటర్ ఉంటే చుట్టుపక్కల ఓ 10 గ్రామాలకి ఓపెన్ థియేటర్ కూడా ఉండేది కాదు. ఆ ఎడ్ల బండి మీద వచ్చినప్పుడు వాళ్ళన్నీ కూడా తయారు చేసుకొని వచ్చేవాళ్ళు. అంటే చెద్దన్నం మూట కట్టుకొని, అందులో ఆవకాయ ఇవన్నీ కూడా పెట్టుకొని, అలాగే ఏదైనా పెరుగు లాంటివి కూడా పెట్టుకొని, దాంతోపాటు మురుకులు పెట్టుకొని, జంతికలు పెట్టుకొని, చేగోడీలు పెట్టుకొని, అలాగే సమోసా అనేది లేదులేండి అప్పట్లో, సమోసా ఎవరికి తెలియదు కూడా. ఇంకా మిగతా రకాల స్వీట్స్ ఇవన్నీ తయారు చేసి అందులో తీసుకొని వచ్చి నేల మీద కూర్చొని తినేవాళ్ళు. నేల అంటే అప్పుడు ఎలా ఉండేదంటే ఇసుక. నేల అంటే ఇసుకే, ఇంకా వేరేది ఏమి ఉండేది కాదు. రెండోది బెంచి అని ఉండేది. బెంచి తర్వాత కుర్చీ అని ఉండేది. కుర్చీ కూడా ఎలా ఉండేదంటే ఐరన్ కుర్చీలు ఉండేవి అనమాట. ఈ ఐరన్ కుర్చీలలో కూర్చొని కొంచెం ఉన్నత వర్గాల వాళ్ళు సినిమా చూసేవాళ్ళు. అలాగే బెంచ్ మీద ఒక మధ్యతరగతి ప్రజలు కూర్చునేవాళ్ళు. నేల మీద సామాన్యులు కూర్చునేవాళ్ళు. వచ్చేటప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఇసుక మీద కూర్చుంటారు కాబట్టి బొంతలు, అలాగే చాపలు, అలాగే పరుపులు, చిన్న చిన్న పరుపులు ఉండేవి. ఆ పరుపులు ఇవన్నీ తీసుకొని వచ్చి వాటి మీద వేసుకొని చక్కగా కూర్చొని వాళ్ళు ఈ ఐటమ్స్ తినేవాళ్ళు. అప్పటికి ఇంటర్వ్యూలో కనుక అయిందనుకోండి, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు వేరుశనకాయలు, తర్వాత మొక్కజొన్న పొత్తులు ఇవన్నీ వేయించి తీసుకొచ్చేవాళ్ళు. తీసుకొచ్చి అమ్మ మేము కూడా బతకాలి కదా, ఇవి కూడా కొనండి అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఫుడ్ ఉన్నా సరే వాళ్ళ గురించి మళ్ళీ ఒక పావలానో 10 పైసలు పెట్టి అవి కొని, అంటే పావలా కూడా కాదులేండి, 10 పైసలే, చాలా తక్కువ రేటు కదా. పావలా అంటే ఇంకా మీకు 75, 76 వచ్చేప్పటికి పావలా ఉండేది. అవి కొనుక్కొని వాళ్ళు కూడా బతికించామని సంతోషపడి అవి తింటూ ఉండి హ్యాపీగా సినిమా చూసేవాళ్ళు. అంటే సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు కూడా సూపర్ స్టార్ కృష్ణ సినిమాల్ని ఎంజాయ్ చేస్తూ, ఫైటింగ్స్ని ఎంజాయ్ చేస్తూ, పాటల్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళు ఈ భోజనం తిని, ఈ ఐటమ్స్ తిని హ్యాపీగా ఉండేవాళ్ళు. ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ ఇప్పుడు సినిమా థియేటర్స్లోకి మీరు ఒక చాక్లెట్ బిళ్ళ తీసుకెళ్ళినా కూడా సినిమా థియేటర్ వాళ్ళు ఒప్పుకోవటంలా. మా క్యాంటీన్ బిజినెస్ పోతుంది అంటమే తప్ప ఆ రోజుల్లో అసలు సినిమా థియేటర్ వాళ్ళు పట్టించుకునే వాళ్ళే కాదు. కానీ ప్రజలే స్వచ్ఛందంగా అక్కడ పాపం వాళ్ళందరూ చిన్న చిన్న పనులు వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా అని కొనుక్కొని వాళ్ళు పోషిస్తూ ఉంటే అంత గొప్పగా ఉండేది. అలాగే టీ స్టాల్స్ ఉండేవి. ఆ టీ స్టాల్స్లో టీ, కాఫీ కూడా చాలా తక్కువకి 2 పైసలు, 3 పైసలు, 5 పైసలకి ఒక స్ట్రాంగ్ కాఫీ దొరికేది. కొంచెం ఏదైనా జాబ్ చేస్తున్న వాళ్ళు, మంచి మంచి డాక్టర్స్ వాళ్ళు ఏం చేసేవారంటే ఈ టీ, కాఫీ ఇంటర్వెల్లో తాగేవాళ్ళు. అలాగే గోల్డ్ స్పాట్ ఆ రోజుల్లో వెరీ ఫేమస్. ఆ గోల్డ్ స్పాట్ని తాగేవాళ్ళు, అది బాగా డబ్బుని వాళ్ళు తాగేటువంటి వాళ్ళు. ఆ తర్వాత వచ్చేటప్పటికి గోలీ సోడా ఉండేది. గోలీ సోడా 5 పైసలు, 5 పైసలకి 2 వచ్చేవి అనమాట కూలింగ్ సోడా. 10 పైసలు కనుక పెడితే 3 లెమన్ సోడాలు కూడా వచ్చేవి. గోలీ సోడా తాగటం అనేది ఆ రోజుల్లో గొప్ప సరదా. ఆ సరదా తీర్చుకొని సినిమాని ఎంజాయ్ చేస్తూ, మరి పాప్కార్న్ కూడా లేదండి ఆ రోజుల్లో. అప్పుడు ఈ సూపర్ స్టార్ కృష్ణ సినిమాల్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళు సినిమా చూశారంటే మీరు నమ్ముతారా? పాతకాలం రోజులు చాలా మధుర స్మృతులు అండి. ఆ రోజుల్లో రీల్ సిస్టమ్ మీకు తెలిసిందే. రీలు వేస్తున్నప్పుడు ఏమయ్యేదంటే ఒకసారి కట్ అయిపోయేది. కట్ అయిపోతే మళ్ళీ ఇంకో రీల్ వేయడానికి వాళ్ళకి టైం పట్టేది. అంటే ఒక 10 నిమిషాలు గ్యాప్ వస్తే 10 నిమిషాలు వాళ్ళు బయటకు వచ్చి అందరూ కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఒకరికొకరు పరిచయం లేకపోయినా వాళ్ళకి వాళ్ళు పరిచయం చేసుకొని మీరు ఎలా ఉన్నారు, ఏంటి, కృష్ణ గారి సినిమాలు, ఇంకా రాబోయే సినిమాలు ఏంటి అనేవి వాళ్ళు చెప్పుకునేవాళ్ళు. అప్పట్లో పాటల పుస్తకం ఒకటి వచ్చేది. ఆ పాటల పుస్తకంలో సూపర్ స్టార్ కృష్ణ సినిమా కథా సంగ్రహ పాటలు, రాబోయే సినిమాలు ఏంటి, వాళ్ళ ఫోటోలు ఇవన్నీ కూడా ఉండేవి. అవి కూడా కొనుక్కొని ఆ పుస్తకాలు ఇంటికి తీసుకెళ్ళి బైండింగ్ చేయించుకొని
చదువుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ సినిమా అనేటప్పటికి యూత్‌లో మంచి క్రేజ్ ఉండేది. యూత్ ఎక్కువగా ఉండేవాళ్ళు. అలాగే యూత్ ఇప్పుడు అక్కడ యూతే ఇప్పుడు చాలామంది 60, 70లో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మధుర స్మృతులు ఖచ్చితంగా గుర్తుండే ఉంటాయి. ఆ రోజుల్లో సిస్టమ్ ఏంటంటే రీల్‌కి మధ్య 5 నిమిషాలు గ్యాప్ కూడా ఇచ్చేవాళ్ళు. ఒక రీల్ అయిపోగానే ఇంకో రీల్ ఏయటానికి డబ్బాని అక్కడ పెట్టి ప్రొజెక్టర్ మీద చేయడానికి ప్రొజెక్టర్ మీద అక్కడ ఆపరేట్ చేసే అతనికి కొద్దిగా టైం పట్టేది. ఆ టైం తీసుకొని చేసినా కూడా అంటే సినిమా రన్ అవుతూ ఉండగా గ్యాప్ వచ్చినా కూడా ప్రజలు దాన్ని పట్టించుకోకుండా కోఆపరేట్ చేసేవాళ్ళు. అలాగే ఆ రోజుల్లో చాలా సినిమా థియేటర్లకి మీకు జనరేటర్స్ లేవు. కరెంట్ గనక పోయినట్టయితే మళ్ళీ కరెంట్ వచ్చేంత వరకు కూడా ఓపికగా వాళ్ళు కూర్చొని ఎప్పుడు కరెంట్ వస్తుందని ఎదురు చూసేవాళ్ళు. మరి ఇంక ఎప్పటికీ కనుక రాకపోతే టికెట్ని నెక్స్ట్ డేకి షిఫ్ట్ చేసేవాళ్ళు. ఆ నెక్స్ట్ డే మళ్ళీ ఎడ్ల బండిల మీద వచ్చి వాళ్ళు సినిమా చూసేవాళ్ళు. ఇవి మీకు చాలా గొప్పగా మధురంగా ఉంటాయి కదా! నిజమండి. ఆ రోజుల్లో సినిమా అంటే ఇంత తతంగం ఉండేది. ఇది ఒక కృష్ణ సినిమాలకే కాదండి. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు లాంటి మహానుభావులకు కూడా ఇదే పరిస్థితి ఉండేది. ప్రజలు చాలా ఉత్కంఠతో వచ్చేవాళ్ళు. జానపద సినిమాలన్నా, పౌరాణిక సినిమాలన్నా, సాంఘిక సినిమాలన్నా ఈ విధంగానే ఇష్టపడి చూసేవాళ్ళు. అలాంటి రోజులు మళ్ళీ వస్తాయా అంటే మరి రావు. కృష్ణ అభిమానులు మాత్రం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆనాటి సామాజిక పరిస్థితుల్లో కృష్ణ ఒక విప్లవ సినిమాలు తీయటమే కాదు, ఒక సాంకేతిక విప్లవం కూడా తీసుకొచ్చి కొత్త పుంతలు తొక్కించినట్టు ఆ మహానుభావుని మాత్రం మనం మర్చిపోకూడదు. నేను చెప్పిన విషయాలు చాలామందికి ఈరోజు యూత్‌కి తెలియదు. యూత్ కనుక ఇవి తెలుసుకుంటే చాలా థ్రిల్ ఫీల్ అవుతారని నేను గత స్మృతుల్ని మీకు చెప్తున్నాను. ముఖ్యంగా మరొక విషయం ఏంటంటే ఆ రోజుల్లో సినిమా థియేటర్‌లో గోల్డ్ స్పాట్ చాక్లెట్ అని అమ్మేవాళ్ళు. 5 పైసలకి 5 చాక్లెట్లు వచ్చేవి. అవి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తినేవాళ్ళు. ఆ గోల్డ్ స్పాట్ చాక్లెట్ పింక్ కలర్‌లో ఉండేవి. చాలా ఇష్టంగా తినేవాళ్ళు. ఆ సినిమా థియేటర్‌లో అది తింటేనే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇది ఎంతమందికి తెలుసో ఒకసారి కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి.